రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా బాష్ రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. ఏంట్రా గొరుగుతున్నావు? ఎంత బాగుండు. ఈ బైనెక్లో చూస్తుంటే ఒక్కొక్క బుక్ ని 10 సార్లైనా చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంతకు ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్ యా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు వాయిస్ మారింది? ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? తెలుసుకో. దేనికి? దీంతో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పోవడొచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. ఏంటి కృష్ణ అంత చిన్నగా వస్తున్నావు? నేనని ఎలా గుర్తుపట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా? రా కృష్ణ, కూర్చో. లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా. ఆగమ్మా. ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే, క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్.
పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? ఆ, అది అది ఆ, అది అది కూడా తెలీదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి రెండుంటాయి, మగవాళ్ళకి ఒకటి ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలీదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. అమ్మ బాబోయ్. ఇంకా ఎంతసేపు? రా. రా. లేట్ ఏంటి? త్వరగా రా. ఎవడే వాడు? అవును, ఎవడు వీడు? అన్నా దొరికిపోయామన్నా. దొరికిపోయింది మనం కాదురా, వాళ్ళు. ఒక్కసారి అడు చూడు. అన్నా వాడు అలా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా. నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే చుక్కలు కనపడేవన్నా. అందుకేరా అప్పుడప్పుడన్నా సర్దులు పెట్టుకుని పాలు అయిపోతూ ఉండాలి. మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి. అయినా దానికేం పోయే కాలమన్నా. పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో సుఖపడుతోంది. వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు? హలో. నమస్కారం అండి. నమస్కారం. పద్మావతి వచ్చిందండి? ఆ? పద్మావతి అండి. పద్మావతి, ఒక్క నిమిషం. ఏమయ్యా నరసింహరావు, మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదండి. రాలేదయ్యా. ఎప్పుడు వస్తుందండి? ఆ? నాకేం తెలుసయ్యా. ఇది స్టేషనేనా? అవును. పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియనోడికి నీకెవరు ఉద్యోగం వచ్చారయ్యా? ఆ? రేయ్, ఎవడ్రా నువ్వు? పబ్లిక్ కామన్ మ్యాన్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ కామన్ మెన్న. చెప్పండి సార్, నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు, సమాధానం చెప్పు. ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదయ్యా. పద్మావతి ఎవరో తెలియదు. ఆహా. అంటది, చుక్కు చుక్కు అంటది. ఆ? ఊ అంటది, చుక్కు చుక్కు అంటదా? ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు? స్టేషన్ కి. ఏ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కి పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా. ఆ, రైల్వే స్టేషన్ కా? పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా? ఒరే యదవా, నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి. పెట్టే ఫోన్, పెట్టే. ఓ ఊ, ఊ. ఇదిగో నరసింహరావు, ఈడెవడో బురద నీసాడయా, హీట్ ఎక్కిపోయింది. కూల్ డ్రింక్ ఏమన్నా అలాగే తీసుకురా. సార్. ఓ షబ్బో,